నామానికి మహిమ కలుగును గాక. మరియు సాయంకాల సమయంలో మరొక మారు దేవుని సన్నిధిలో కూడి ఈ లెంట్ ఆరాధనలో పాల్గొనడానికి 8వ దినంలోనికి దేవుడు మనం ప్రవేశపెట్టి ఉన్నాడు. దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా వరకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ దినం మరి కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవి వాళ్ళ అన్నయ్య శంకర్ గారి కుటుంబానికి సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి గడిచిన 7 దినాలు కూడా దేవుడు అనేక మంది బిడ్డలతో చక్కటి వర్తమానం ద్వారా మన బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి అనేక మాటలు మనం ఈ యొక్క మాటలు మనం రిపీటెడ్గా ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం. మరి ఇదేదో ఆచారపూర్వకంగా కాకుండా ఈ యొక్క కూడికలు మరి ఆత్మీయంగా బలపడటానికి దోహదపడాలి. యాకోబు చక్కటి మాటను అంటాడు కదా, 1వ అధ్యాయం 21వ వచనంలో, మీరు వాక్యము వినేవారై ఉండి దాని ప్రకారము ప్రవర్తించిన యెడల, మరి అక్కడ అర్థంలో చూసుకొని తర్వాత చక్కటి మాటని అక్కడ యాకోబు భక్తులు తెలియజేస్తారు. కాబట్టి ఆ రీతిగా మన జీవితము మనం వినివారు మాత్రమే ఉండి వాటి ప్రకారము ప్రవర్తించకపోతే ఎన్ని దినాలు మనం ఈ 2 ఆరాధనలో పాల్గొన్నప్పటికీ కూడా అది మన ఆత్మీయ జీవితాలకి ఏమాత్రం కూడా ప్రయోజనంగా ఉండదనే విషయాన్ని ఈ సాయంకాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా చెప్పనివ్వండి, ఏదైనా చెప్పనివ్వండి, విత్తబడుతున్నటువంటి వాక్యము మన హృదయాల్లో దాని ప్రకారము మనం అన్వయింపు చేసుకొని మనలో ఉన్నటువంటి ఈ 40 దినాలు మనం ఎందుకు కూడుకుంటున్నాం. ఒకవేళ గడిచిన దినాల్లో దేవునికి అవిరోధమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో ఏదైనా చేసి ఉన్నట్లయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి దగ్గరగా అవటానికి ఇది ఒక చక్కటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ సమయంలో, ఈ శిక్షణ కాలంలో, ఈ సిద్ధపాటు కాలంలో, దిద్దుబాటు కాలంలో మనం సరిచేసుకుంటూ దేవునికి అవిధేయమైనటువంటి కార్యాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టుకొని ఈ విత్తబడుతున్నటువంటి మాటల ద్వారా, చెప్పబడుతున్నటువంటి వాక్యాల ద్వారా మన ఆధ్యాత్మికంగా మన విశ్వాస జీవితాన్ని పెంపొందించుకోవటానికి ఈ కూడికలు దోహదపడాలి. కానీ ఏదో ఆచారపూర్వకంగా ఈ 40 దినాలు మాత్రమే కాదు, కానీ మన విశ్వాస జీవనం ప్రతిదినం కూడా ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే విషయాన్ని సాయంకాల సమయంలో మరొక మారు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ దినం నా యొక్క అంశము సిలువ. సిలువ అనగా అనేక మార్లు మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. సిలువ నిందకు, అవమానానికి, త్యాగానికి గుర్తుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ రోమా మరి ప్రభుత్వంలో ఈ యొక్క సిలువను అతి ఘోరమైనటువంటి దేశద్రోహం చేసినటువంటి వారికి, బందిపోటు దొంగలకి, ఇంకా అనేకమైనటువంటి ఘోరమైనటువంటి కార్యాలు చేసినటువంటి వారికి విధించేటువంటి శిక్షగా ఈ సిలువ మరణాన్ని మనం చూడగలుగుతుంటున్నాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా ఈ సిలువ మరణాన్ని పొందారు అనేది మనం అనేక మార్లు మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. మరి పాత నిబంధన గ్రంథంలో యెషయా ప్రవక్త ముందుగానే ప్రచురించిన విధంగా ఇది ఏదో అప్పటికప్పుడు యాక్సిడెంటల్గా సిలువ మరణాన్ని పొందినట్లుగా మనం చూడలేం. ఎందుకంటే యెషయా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితమే మరి దేవుని కుమారుడు ఆ సిలువ మరణాన్ని పొందవలసినటువంటి ఆవశ్యకతని మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒకవేళ ఇది యాదృచ్ఛికం కాకుండా అది దేవుని యొక్క ప్రణాళిక, సిలువ మరణం పొందవలసిన ఆవశ్యకతని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. ఆది కాండంలో మరి మనం చూసుకున్నట్లయితే మరి ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వలు చేసినటువంటి ఫలితంగా ఏ విధంగా చెట్టు నుంచి పాపము సంభవించిందో అదే రీతిగా అదే చెట్టు మీద
మరి దేవుని కుమారుడిని వేలాడేయటం ద్వారా దేవుడు ఒక పరిష్కార మార్గాన్ని చూపించాడు. ఎప్పుడైతే దేవుడితో సహవాసం ఉన్నటువంటి ఆ ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వలు అప్పటి వరకు దేవునితో ఎంతో సహవాసంతో దేవుని సన్నిధిలో చల్లపూట సాయంకాల సమయంలో దేవునితో వారు ఎంతో సంతోషంగా గడిపినటువంటి ఆ సందర్భాన్ని మనం ఆదికాండంలో జ్ఞాపకం చేసుకుంటాం. అలాంటి సంబంధాన్ని సహవాసాన్ని కోల్పోయినటువంటి మానవుడు, పాపంలో పడిపోయినటువంటి మానవుడు, మరి దాని యొక్క ప్రణాళిక దేవుడు తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి శిలువ మరణం ద్వారా మానవులకి పాప విమోచన రక్షణ కలుగు చేస్తున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఒకవేళ యేసు ప్రభులు వారు ఆ కలువరి శిలువలో ఆ యొక్క ప్రాణాన్ని త్యాగం చేయకపోయినట్లయితే ఈ దినాన మనకి ఈ ఉచితమైనటువంటి రక్షణ మనకి దొరికేది కాదనే విషయాన్ని ఈ సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. శిలువ మరి యొక్క విలువని మనం తెలుసుకున్నటువంటి వారమై శిలువలో మనకి ఏం భాగ్యం దొరికిందనే విషయాల్ని ఈ సాయంకాల సమయంలో లేఖన భాగంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఆ శిలువలో క్రీస్తు ప్రభులు వారు ఒకవేళ మరణం చెందకుండా ఉన్నట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి పాపులమైనటువంటి మన కొరకు పాప క్షమాపణ కానీ మరి విడుదల కానీ విమోచనం కానీ ఆయన కార్చినటువంటి రక్తం ద్వారా ప్రతి మానవాళికి కూడా విమోచన దొరికింది. అదేవిధంగా పాపాల నుంచి ప్రాయశ్చిత్తం దొరికిందనే విషయాన్ని మనం ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి క్రైస్తవ బోధకు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి బోధన ఎవరైనా బోధించారు అంటే దానికి సిలువే కేంద్రకంగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. ఈ సిలువ విలువ తెలియకుండా లేదంటే సిలువను గురించి బోధించకుండా మరి మన జీవితాలకి విలువ లేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. బైబిల్ బోధ అంతట్లో కూడా ఈ సిలువే అతి ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా మరి ఈ యొక్క సిలువలో యేసు ప్రభులు వారు చేసినటువంటి త్యాగం ద్వారా మనకేం సంభవించిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి సిలువపై తన కుమారుని ఒక మరణం ద్వారా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏ పాపం ఎరిగినటువంటి ఆయనని మనని పాపాల నుంచి అదేవిధంగా శాపాల నుంచి అదేవిధంగా విమోచన అనుగ్రహించినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి ఎవరైతే ఆ సిలువ వైపు చూసి యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరిస్తారో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటారో వారికి ప్రభు మరి సహాయకుడుగా ఉంటున్నట్లుగా ఈ సిలువ ద్వారా ఆయన చేసినటువంటి త్యాగము వారికి అనుగ్రహించబడుతుందనే విషయాన్ని సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమే ఉన్నాము. మొదటిగా చూసుకున్నట్లయితే దేవుడు మన పాపాలన్నింటికీ పరిష్కారాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తన ప్రియ కుమారుణ్ణి ఆ సిలువలో బలియాగం చేయటం ద్వారా పాపంలో కూరుకుపోయినటువంటి మానవులందరి తరపున ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు మరి ఆదాము అవ్వల ద్వారా సంక్రమించినటువంటి సంతానము మరి పాపంలోనే జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి దీని యొక్క పరిష్కార మార్గాన్ని దేవుడు కనిపెట్టి ఏ పాపం లేనటువంటి తన ప్రియ కుమారుణ్ణి మరి గొర్రెలు మేకల ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడినటువంటి సమయంలో వాటి ద్వారా ఆ యొక్క పాపానికి పరిహారం లేదు కాబట్టి అది తాత్కాలికమైనటువంటిది కాబట్టి మరి మానవులందరూ ఈ పాపంలోనే జీవిస్తున్నారనేటువంటి ఉద్దేశంతో దీనికి ఒక పరిష్కారాన్ని తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏ పాపము లేనటువంటి ఆయన పరిశుద్ధుడైనటువంటి తన ప్రియ కుమారుడిని రక్తాన్ని ఆ కలువరి శిలువలో చిందించటం ద్వారా పాపాలకి విమోచన అనుగ్రహించినటువంటి విధానాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా చూడగలుగుతూ ఉంటున్నాం. మన యొక్క విశ్వాసానికి నిరీక్షణకి ఈ ఆధారము సిలువే. సిలువ విలువ లేకుండా క్రైస్తవునికి విలువ లేదు. సిలువలో ఉన్నటువంటి త్యాగాన్ని ఆయన ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించినటువంటి మన జీవితాలకి అనుగ్రహించినటువంటి ఉచితమైనటువంటి రక్షణ ద్వారా మన విశ్వాస జీవితాలకి
విలువ ఉందనే విషయాన్ని ఈ సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ సిలువ వైపు చూడటమే కాదు, కానీ ఆ సిలువల వెనుక ఉన్నటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఆ సిలువలో ఆయన మన కొరకు చేసినటువంటి బలియాగాన్ని జ్ఞాపకం చేసుకొని, మన కొరకు ఆయన చిందించినటువంటి ఆ యవ్వన రక్తాన్ని బట్టి, ఆయన యవ్వన శరీరాన్ని బట్టి మన పాపాలను మనం పశ్చాత్తాప హృదయంతో ఒప్పుకొని ఆయన కనికరాన్ని కృపని పొందుకుంటామనే విషయాన్ని సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకునవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో అపొస్తలుడైన పౌలు చక్కటి బాటని ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుడు సిలువ ద్వారా తన శక్తిని బహిర్గతం చేస్తున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అపొస్తలుడైన పౌలు ఇక్కడ చక్కటి మాటని తెలియజేస్తూ ఉంటున్నాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది అంటున్నాడు. ఇక్కడ 2 వర్గాల ప్రజలను ఉద్దేశించి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నాడు. సిలువ అంట నశించిపోతున్నటువంటి వారికి ఏ విధంగా ఉన్నది, రక్షించబడినటువంటి వారికి ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అక్కడ యూదులు ఉన్నారు, మరి అదేవిధంగా గ్రీసు దేశస్తులు ఉన్నారు. ఈ కొరింథీ సంఘంలో యూదులేమో మతనిష్టతో ఉన్నారు, మరి ఈ గ్రీసు దేశస్తులేమో విగ్రహారాధనే వారి ప్రాధాన్యత కలిగినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతుంటున్నాం. మెస్సయ్యగా వచ్చినటువంటి యేసయ్యను గుర్తించలేనటువంటి స్థితిలో ఈ యూదులు గ్రీసు దేశస్తులను ఉద్దేశించి పౌలు తెలియజేస్తున్నటువంటి మాటలను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనంగా ఉంది. ఆయన చేసినటువంటి బలియాగాన్ని, సిలువలో ఆయన చేసినటువంటి కార్యాన్ని ఆ యూదులు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఒకవైపు ఏమో గ్రీసు దేశస్తులు వారి విగ్రహారాధనే వారికి ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉన్నది. ఆ సిలువలో ఉన్నటువంటి ఆ విలువని వారు గ్రహించలేనటువంటి వారుగా ఉన్నారు. ఈ నశించిపోతున్నటువంటి యూదులను ఉద్దేశించి వారికేమో యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ వాళ్ళకి వెర్రితనంగా ఉన్నట్లుగా పౌలు వివరిస్తూ ఉంటున్నాడు. మరి వారికేమో నశించిపోతున్నటువంటి వారికి ఈ యొక్క సిలువ విలువ వెర్రితనంగా ఉన్నది. రక్షించబడినటువంటి నీకు నాకు అది దేవుని శక్తి అయి ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన, అది సిలువ అనేది, ఆ సిలువలో ప్రభువు మన కొరకు తన యొక్క పాపాలను పరిహరించటమే కాకుండా తన శక్తిని బహిర్గతం చేసినటువంటి విధానాన్ని ఈ సిలువ త్యాగం ద్వారా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే యూదుల గురించి, గ్రీసు దేశస్తుల గురించి, నశించిపోతున్నటువంటి వారికి ఇది వెర్రితనంగా ఉంది. ఈ లోకంలో చూస్తున్నట్లయితే మనం కూడా సువార్త ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో అనేక మంది సిలువను గురించి వెర్రితనంగా మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం ప్రత్యక్షంగా. ఇదైతే ఈ లేఖన భాగంలో అనేక వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాటలు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నవీన యుగంలో ఉన్నటువంటి మనము క్రీస్తు యొక్క సిలువను గురించినటువంటి వార్తను ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో సిలువను గురించి వారు అనేక రకాలుగా వ్యతిరేకంగా వెర్రితనంగా మాట్లాడుతున్నటువంటి సమాజాన్ని, ప్రజల్ని ఈ కాలంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే రక్షించబడినటువంటి నీకు నాకు అది దేవుని శక్తి ఉన్నదని పౌలు తెలియజేస్తూ ఉంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా పౌలు అంటున్నాడు కదా, ఒక చక్కటి మాటను అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చాలా ఇక్కడ పౌలు తెలియజేస్తున్నటువంటి మాటలు, నేను సువార్త గురించి నేను సిగ్గుపడిన వాడు కాను, సువార్తను ప్రకటన చేయటానికి ఆయన ఎంత ఆతృత కలిగి ఉన్నాడో. ఈ సిలువలో క్రీస్తు ప్రభువులు వారు చేసినటువంటి బలియాగం ద్వారా మానవులకి ఏ విధంగా రక్షణ సంభవించిందనే ఆ యొక్క సువార్తను చెప్పడానికి పౌలు పడుతున్నటువంటి ఆత్రత, ఆయనకు కలిగి ఉన్నటువంటి ఆసక్తిని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. మొదట యూదునికి, గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ, ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఆ కలువరి సిలువలో ఒక కొద్దిమంది యూదులకో లేకపోతే గ్రీసు దేశస్తుల కొరకు ఆయన చేసినటువంటి బలియాగం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడి కొరకు తను చేసినటువంటి మరి ఆ త్యాగాన్ని గురించి, త్యాగం వెనుక ఉన్నటువంటి ఆ శక్తిని గురించి పౌలు అంటున్నాడు, నేను సువార్త చేయడానికి సిగ్గుపడేటువంటి వ్యక్తిని కాదు, అందరికీ రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే
పాపంలో మగ్గిపోతున్నటువంటి ప్రజల్ని నేను విమోచించడానికి అది దేవుని శక్తిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు కదా, ఎవడైనను క్రీస్తు యందు యెడల వాడు నూతన సృష్టి. ఈ లోకంలో పాపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుని రక్షించటానికి, నూతన జీవులుగా తీర్చిదిద్దబడటానికి అది దేవుని శక్తి ఉన్నదనే విషయాన్ని పౌలు ఇక్కడ మనకి బహిర్గతం చేస్తున్నాడు. ఈ కోపంలో మునిగిపోయినటువంటి ప్రతి వ్యక్తిని రక్షించటానికి అది ఎవరైనా సరే, ఏ జాతి వారైనా సరే, ఏ మతం వారైనా సరే, ఏ కులం వారైనా సరే, ఎవరైతే ఆ సిలువ యొక్క త్యాగాన్ని గ్రహించి యేసుక్రీస్తు ప్రభు అని తమ హృదయంలో ఒప్పుకుంటారో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ఎవరైతే విశ్వసించి ప్రభు అని నమ్ముతారో వారందరికీ కూడా రక్షణ కలుగు చేయడానికి ప్రభువు సిద్ధంగా ఉంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఒకవేళ మనం మన యొక్క పాపాల నుంచి మనం విడుదల పొందుకోవాలని ప్రయత్నిస్తే అది వ్యర్థమైపోతుంది. ఎందుకంటే అది ఉచితంగా రక్షణ అనుగ్రహించేది దేవుని యొక్క కృప అనే విషయాన్ని మనం ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకునవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ సిలువలో దేవుని యొక్క ప్రేమ మనకి కనపడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో పౌలు చక్కటి మాటని ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. అయితే చాలు. ఇక్కడ 8, 9, 10 వచనాల్లో కూడా మనం చదవటానికి సమయం లేదు, కానీ ఇక్కడ మన యొక్క స్థితి ఏంటో తెలియజేస్తూ ఉంటున్నాడు పౌలు. సిలువలో ఆ యొక్క బలియాగం ద్వారా దేవుడు తన ప్రేమను కనపరిచినటువంటి విధానాన్ని మనకు పౌలు గారు తెలియజేస్తున్నాడు. మన స్థితి ఏంటో కూడా తెలియజేస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదము. మన యొక్క స్థితిని తెలియజేస్తున్నాడు. మొదటి సంతానమైనటువంటి ఆదాము అవ్వల ద్వారా సంక్రమించినటువంటి మన యొక్క స్థితి ఏంటంటే పాపంలోనే మనం జన్మించిన కాబట్టి ఈ పాపం నుంచి మనం విడుదల పొందుకోవటానికి వేరొక మార్గం లేదు. ఆ సిలువ మార్గమే అనే విషయాన్ని అక్కడ ఆయన చేసినటువంటి త్యాగం ద్వారా, ఆ ప్రభువు చేసినటువంటి ఆ కార్యం ద్వారా ఆయన ప్రేమని మనం ఇక్కడ సిలువలో చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ యొక్క ప్రేమను మనం గుర్తించగలుగుతూ ఉంటున్నామా? ప్రభువు మన కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని, ఆయన చేసినటువంటి బలియాగాన్ని, ఆయన చూపినటువంటి ప్రేమ, మనుషులందరి కొరకు చేయబడినటువంటి ఆ యొక్క ప్రేమని ఎంతమంది మనం ఇష్టపూర్వకంగా స్వీకరించగలుగుతూ ఉంటున్నాం? దేవుని ప్రేమను ఎంతవరకు మనం అర్థం చేసుకుంటున్నాం? సిలువ ధ్యానాలను ధ్యానిస్తున్నటువంటి మనము మరి ఆచారపూర్వకంగా మనం వస్తూ ఉంటున్నామా? సిలువలో ఆయన చేసినటువంటి బలియాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మన పట్ల కనపరిచినటువంటి ప్రేమను మనం ఇష్టపూర్వకంగా ఆహ్వానించే వారంగా ఉన్నామనే విషయాన్ని ఈ సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో కూడా యెషయా ప్రవక్త చక్కటి మాటలను మనకు తెలియజేస్తున్నాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని దృష్టికి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగింది. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. చాలు. ఈ యొక్క చదవబడినటువంటి 4, 5, 6 వచనాల ద్వారా ఆ సిలువలో ప్రభు మన దుఃఖాన్ని తొలగించినటువంటి విధానం, అదేవిధంగా మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతుంటున్నాం. ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనంలో వహించెను. దేవుని వల్ల బాధించబడటానికి ఆయన ఇష్టంగా ఎంచుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన శ్రమ పొందటానికి మనందరి పాపముల నిమిత్తము ఆయన కలువరి సిలువలో పాపాన్ని, మరి ఏ పాపము లేనటువంటి వ్యక్తి మన కొరకు పాపిగా ఎంచబడినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. మన స్థితిని బట్టి వివరిస్తున్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి మనం ఏదైతే చేయవద్దన్నామో అదే పనిని చేస్తూ
మరి దేవునికి సిలువకి అప్పగించడం, మన స్థితిని కూడా వివరిస్తున్నాడు. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మనందరి దోషమును తన మీద మోపెను. మన యొక్క స్థితిని గురించి వివరిస్తున్నాడు. ఆయన చేసినటువంటి బలియాగాన్ని, ఆయన చూపినటువంటి మన పాపాలని ఆయన మీద మోపి మనకి రక్షణని అనుగ్రహించినటువంటి విధానాన్ని యెషయా ప్రవక్త ఈ 53వ అధ్యాయంలో ఎంతగా దేవుని గురించి వివరించాడనే విషయాన్ని మనం అనేక మార్లు ఈ గుడ్ ఫ్రైడే రోజున మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరొక మారు దేవుని సన్నిధిలో ఈ సాయంకాల సమయంలో మన యొక్క స్థితిని, మన పాపాలని, మన యొక్క దుఃఖాన్ని పరిహరించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ సిలువలో చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఎంత ఉన్నది. అదేవిధంగా రెండవదిగా చూసుకున్నట్లయితే సిలువ ద్వారా దేవునితో నూతన సంబంధం ఏర్పడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అదే మరి ఏ ఒక్క మానవుడు కూడా మరి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మరి పాపం చేసినటువంటి మానవుడు దేవుని సన్నిధిలో ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన యొక్క సిలువ యాగం ద్వారా ఆ తెగిపోయినటువంటి సంబంధాన్ని, సహవాసాన్ని పురికొల్పడానికి ఈ సిలువ యాగం అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో సిలువ ద్వారా దేవుడు మనల్ని అంగీకరించి తన హక్కును చేర్చుకున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతుంటున్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగినట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేశారు. చాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి పౌలు గారు చక్కటి మాటలు తెలియజేస్తుంటున్నాడు కదా. మన యొక్క ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం ఎరుగని ఆయన మన కోసము పాపంగా చేసును. ఇందులో 4 విషయాలు మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆయన ఏ పాపం ఎరిగినటువంటి వ్యక్తి, మరి మన కోసం ఆయన దేవుని నీతి అగినట్లు మనందరం కోసము ఆయన పాపంగా చేసినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే పాపం చేసి ఆదాము అవ్వలు దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయారో అది తిరిగి పునరుద్ధరించడానికి ఏర్పాటు చేయబడినటువంటి మార్గము ఈ సిలువ మార్గం ద్వారా ప్రజలందరినీ కూడా తన వైపుకి, తనలోనికి ఆకర్షించడానికి ఈ సిలువ అనేది ఒక సాధనంగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏ పాపము లేనటువంటి వ్యక్తిని మన కోసము ఆయన నీతి అగునట్లు పాపంగా ఆయనని ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. మరి అదేవిధంగా సిలువ ద్వారా మనం దేవుని యొక్క కుటుంబ సభ్యులం అవుతున్నామంట. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో చూసుకున్నట్లయితే ఎవరైతే తనను అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుని కుమారులు అవటానికి దేవుడు అధికారం అనుగ్రహించును అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునితో సహవాసంలో ఉండటానికి ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో, యాక్సెప్ట్ చేస్తారో ప్రభు అని, వారందరికీ కూడా తన కుమారులు కుమార్తెలు అవ్వటానికి ఆయన ఆల్రెడీ అధికారము అనుగ్రహించినటువంటి విషయాన్ని మనం చూడగలుగుతుంటాం. సిలువ ద్వారా మనము క్షమాపణ పొందుకుంటున్నామనే విషయాన్ని కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14లో అపోస్తలుడైన పౌలు చక్కటి మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. ఆ కుమారుని అందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. చాలా ఇక్కడ ఈ యొక్క చూసుకున్నట్లయితే ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి, సాతాను అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, దేవుని యొక్క రాజ్యం అనగా పరలోక సాతాను ఆ బంధకాల్లో నుంచి విడుదల చేసి పరలోకంలో తన యొక్క కుమారుని యొక్క రాజ్య నివాసం, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతుంది. ఈ సిలువ ద్వారా మనకు లభించినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే పాప క్షమాపణ. మరి ఆ యొక్క పాపాల నుంచి మనకి విమోచన కలిగి ఆ దేవుని యొక్క కుమారుల్లో రాజ్యంలోనికి మనల్ని వారసులుగా చేయటానికి ఈ సిలువ యొక్క యాగంగా, సిలువలో ఉన్నటువంటి ఆ కార్యాన్ని మనం చూడగలుగుతుంటున్నాం. మూడవదిగా చూసుకున్నట్లయితే సిలువ ద్వారా మనకి స్వాతంత్రం అనుగ్రహించబడినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతుంటున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక చక్కటి పాటని పౌలు అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. మరియు
దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాం. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి చేత తెచ్చి ఆపాటముగా వేడుకకు కనపరచెను. చాలా ఇక్కడ సాతాను నుంచి విడుదల అనుగ్రహించినటువంటి విధానాన్ని మనం ఈ యొక్క వచనంలో చూడగలుగుతుంటున్నాం. సాతానుడు ఏ విధంగా మరి ప్రజలను బంధించి వారికి ఉన్నటువంటి ఆ విషయాన్ని మేకులతో సిలువ కొడి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మరి తన అపరాధములన్నిటి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేయటానికి, మనలో ఆ యొక్క జీవాన్ని ప్రసరింప చేయటానికి అక్కడ ఉన్నటువంటి ప్రధానులు అధికారులు అంటే ఆ సాతానికి అపజయాన్ని నిరపయాదులుగా చేసి మనకి ఈ సిలువ ద్వారా విజయోత్సాహాన్ని మరి అందించినటువంటి విధానాన్ని మనం సిలువలో మరి సాతాను చెర నుంచి విడుదల అనుగ్రహించినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి అదేవిధంగా ప్రస్తుత పాపాల నుంచి కూడా విడుదల రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో పౌలు చక్కటి మాటని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇప్పుడున్నటువంటి గత పాపాల నుంచి మాత్రమే కాకుండా ఇప్పుడున్నటువంటి పాపాల నుంచి కూడా ఈ సిలువ మనకి క్షమాపణ అనుగ్రహిస్తున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. చదవండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. చాలా మీరు ఇప్పుడు నూతన యుగంలో ఎవరైతే సిలువ యాగం కింద ఉన్నారో వారందరూ కూడా కృపకు పాత్రలైనట్లుగా మనం చూడగలుగుతున్నాం. ధర్మశాస్త్రము ఒక మనిషి యొక్క పాపాలను పూర్తిగా పరిహరించలేకపోయింది, కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ సిలువలో చేసినటువంటి బలియాగం ద్వారా మనందరికీ కూడా ఇప్పుడు ఆ ధర్మశాస్త్ర ప్రభుత్వం కింద ఆ అధికారంలో మనం లేము. ఎందుకంటే ఒక్కసారి మనందరి కొరకు ఆ క్రీస్తు ప్రభుల వారు సిలువలో చేసినటువంటి బలియాగం ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఆ కృప మన అనుగ్రహించాడు. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయం 3వ వచనంలో చక్కటి మాటని 2వ అధ్యాయం చివరి వచనంలో అన్నాడు కదా, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసిన అంటున్నాడు. ధర్మశాస్త్రం ఒక మనిషి యొక్క పాపాలని పూర్తిగా పరిహరించలేకపోయింది. మరి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పగలిగిందే, కానీ ధర్మశాస్త్రం పూర్తిగా మనిషి యొక్క పాపాలను పరిహరించలేకపోయినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. అయితే యేసు ప్రభువుల వారు ఎప్పుడైతే నూతన నిబంధనలో ఆ కలువరి సిలువలో తన యొక్క ప్రాణాన్ని బలియాగంగా చేయటం ద్వారా ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి మనందరికీ కూడా శాశ్వతమైనటువంటి విడుదల అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే పౌలు ఈ యొక్క 8వ అధ్యాయంలో రాస్తూ ఉంటున్నాడు కదా, ధర్మశాస్త్రం ఏదైతే చేయజాలకపోయిందో దాన్ని క్రీస్తు ప్రభుల వారు సిలువలో చేయటం ద్వారా మనకి సంపూర్ణమైనటువంటి రక్షణ, విమోచన, పాపక్షమాపణ దొరికిందని. ధర్మశాస్త్రం ఏదైతే చేయజాలకపోయిందో దాన్ని సిలువ ద్వారా మనకు అనుగ్రహించినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అదేవిధంగా మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో కూడా మన శాపాల నుంచి పాపాల నుంచి విడుదల అనుగ్రహించినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. చాలు మన మీద ఉన్నటువంటి శాపాన్ని సిలువ ద్వారా కొట్టివేసినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి పూర్తిగా మనం విమోచించి విడుదల పొందినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. అబ్రహాం పొందినటువంటి ఆశీర్వాదాన్ని మనకి ఈ సిలువ ద్వారా మనకి క్రీస్తు ప్రభులు వారు మనకు అనుగ్రహించినటువంటి విధానాన్ని చూడగలుగుతుంటూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాము. నిత్య మరణం నుంచి విడుదల యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ఎవరైతే నశించిపోతూ ఉంటున్నారో వారందరికీ కూడా నిత్య మరణాల నుంచి ఆయన విడుదల అనుగ్రహించినటువంటి విధానాన్ని తన యొక్క కుమారుణ్ణి
మనకు అనుగ్రహించడం ద్వారా ఆ నిత్య జీవంలోనికి ప్రతి ఒక్క మానవుడు ప్రవేశించాలి అనే ఉద్దేశాన్ని దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ శిలువ యాగం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా మరణానికి పాత్రలు కాకుండా మరి జీవంలోనికి రావాలనేది విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఏ ఒక్కరూ కూడా నశించిపోవటం ఇష్టం లేక మనందరి కొరకు తన ప్రియ కుమారుని ఏకైక కుమారుణ్ణి మరి ఆయన ఎవరైతే నిత్య మరణానికి లోనవుతూ ఉంటున్నారో వారందరినీ కూడా మరి జీవంలోనికి ప్రవేశింపచేయడానికి తన కుమారుణ్ణి మనం అనుగ్రహించినటువంటి ఆ శిలువ యాగం ద్వారా ఈ గొప్ప కార్యం జరిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల్లో చూసుకున్నట్లయితే ప్రేమ న్యాయము శిలువ వద్ద కలుసుకున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడినాము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడింది. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. చాలా ఇక్కడ ఈ పౌలు రాసినటువంటి ఈ యొక్క సందర్భంలో సిలువలో మనకి జరిగినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క నీతి న్యాయములు అవ్వటానికి దేవుడు ఏ కార్యం మన పట్ల చేస్తున్నాడో ఈ వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఏదైనా మనం శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో ఎప్పుడైతే పాపం చేసి దేవుని సన్నిధి నుంచి గట్టివేయబడ్డామో అప్పుడు దేవునికి మనం శత్రువులుగా మారిపోయాం. ఆయన యొక్క కుమారుని యొక్క మరణం ద్వారా మరలా ఏం చేయబడ్డామంటే శిలువ యాగం ద్వారా దేవునితో సమాధానపరచబడిన వారమే మరి జీవించటానికి ఆయన మనకి ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆయన రక్తము వలన, ఆయన కార్చినటువంటి రక్తము వలన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఉగ్రత నుంచి, సాతాను యొక్క పాపపు చెర నుంచి విమోచించబడినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇప్పుడు మన యొక్క అతిశయం ఏంటంటే ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాం, ఎందుకంటే సాతాను చెరలో ఉన్నాం. ఎప్పుడైతే సిలువ యాగం ద్వారా దేవుడు మన శత్రువులుగా ఉండగానే ఇంకా మన పాపంలో ఉన్నటువంటి మన కొరకు ఆయన ఆ కల్వరి సిలువలో తన యొక్క బలియాగం ద్వారా మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. మన యొక్క అతిశయం ఏదైనా ఉన్నది అంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారానే అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు మనము సమాధాన స్థితి పొంది ఉన్నామనే విషయాన్ని ఎప్పుడైతే ఆదాము అవ్వలు చేసిన ఫలితంగా అప్పటి వరకు దేవునితో వాళ్ళు చల్లబోట సాయంకాలం వేళలో హ్యాపీగా గడిపినటువంటి ఆ సందర్భాలు మనం ఆదికాండంలో జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే దేవుడు చేయవద్దన్నటువంటి పనిని చేసి మరి దేవునికి ఉగ్రతకు పాలైనటువంటి విధానాన్ని మనం చూసాం. అయితే దేవుడు ఎంత ప్రేమామయుడు, కరుణామయుడు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న కరుణావాత్సల్యంలో కలిగినటువంటి దేవుడు కాబట్టి మరి ఆ యొక్క ఉగ్రత నుంచి, ఆ పాపపు విమోచన నుంచి పశ్చాత్తాపడటానికి ప్రతి ఒక్కరికి అనుగ్రహించినటువంటి విధానము ఈ శిలువ యాగం ద్వారా మనకి సమాధాన స్థితిని పొందుకోవటానికి, మరలా దేవుల్లో మనం అతిశయించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ శిలువ యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. మనం ఈ శిలువ ధ్యానాల్లో ఉంటున్నటువంటి మనము క్రీస్తు ప్రేమను సరైనటువంటి రీతిలో ఎరిగేటువంటి మరి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఏదో ఆచారపూర్వకంగా మనం సిలువ ధ్యానాల్లో పాల్గొంటున్నామా? సిలువ యొక్క విలువను తెలుసుకొని అది నశించిపోతున్నటువంటి వారికైతే వెరితనంగా ఉన్నది, కానీ నీకు నాకు దేవుని శక్తి అయి ఉన్నది. పాపులమైనటువంటి మన కొరకు ఆయన ఆ కలువరి సిలువలో మనము నశించిపోకూడదని ఆయన చేసినటువంటి బలియాగాన్ని మనం జ్ఞాపకం, యెషయా ప్రవక్త చక్కటి మాటలు తెలియజేశాడు కదా. మనందరూ మనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చక్కటి మాటలు మనం ఇంకా పాపపు స్థితిలో ఉండగానే మరి ప్రభు మన కొరకు చేసినటువంటి బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ సిలువను సరి అయినటువంటి రీతిలో మనం అర్థం చేసుకుంటున్నామా? మనం ఆ యొక్క ప్రేమని సరైనటువంటి రీతిలో తెలుసుకొని
మరి క్రీస్తుకి ఇంకా అవిధేయులుగా కాకుండా మరలా క్రీస్తుని ఇంకా సిలువ వేయకుండా మన యొక్క తలంపులు, క్రియలు, నడవడిక ద్వారా ఇంకా మనం సిలువ వేస్తున్నామేమో ప్రభువుని ఒకసారి జ్ఞాపకం చేసుకుని సిలువ యొక్క విలువని తెలుసుకుని ఈ యొక్క సిలువ ధ్యానాల్లో పాల్గొందాం. దేవుడు ఆ రీతిగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి నడిపించునుగాక.